హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆడియో దునియా. నేను మీ రేష్మ. మీరు వింటున్నారు బ్రియాన్ ట్రేసీ రచించిన గెట్ స్మార్ట్ యొక్క తెలుగు ఆడియో బుక్ సమ్మరీ. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అలాగే మీ లైక్ అండ్ కమెంట్ మాకు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు చాప్టర్ ఎంటర్ప్రెన్యూరియల్ థింకింగ్ వర్సెస్ కార్పొరేట్ థింకింగ్. పారిశ్రామిక ఆలోచన, కార్పొరేట్ ఆలోచన. తమ ఉద్యోగ జీవిత కాలంలో సాధ్యమైనంత అత్యధిక ఆర్థిక విజయాన్ని సాధించాలని అందరూ అనుకుంటారు. వారంతా కూడా తమ సంపదను తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించి వృద్ధి చేసుకోవడం ద్వారా, ఉత్పత్తులు తయారు చేయడం, ఎవరో ఒకరికి ఏదో ఒకటి అమ్మడం ద్వారా సాధించారు. కింది స్థాయి నుంచి వ్యాపారాన్ని ప్రారంభించి జనానికి కావలసినవి కొనడానికి, డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తులను, సేవలను సృష్టించి అమ్మడం ద్వారా ఎంతోమంది బిలియనీర్లు స్వయం కృషితో సంపదను సృష్టించారు. వ్యాపారాత్మక ఆలోచన అంటే అన్ని వేళల్లోనూ నిరంతరం వినియోగదారులపై దృష్టి పెట్టడమే. విజయవంతమైన వ్యాపారుల ముఖ్యమైన ఏకైక లక్షణం వినియోగదారుల సేవల పట్ల వారికి గల అబ్సెషన్ అంటారు. కార్పొరేట్ ఆలోచన వ్యాపార ఆలోచనకు భిన్నంగా ఉంటుంది. కంపెనీ సిబ్బంది, అది సాధారణ ఉద్యోగులైన, మేనేజర్లైనా, ఎగ్జిక్యూటివ్లు లేక సాంకేతిక నిపుణులు ఎవరైనా అంతా వినియోగదారుల పట్ల అనాసక్తిగా లేక ఎప్పుడూ కొత్తది లేక భిన్నమైంది కోరే లేక ఫిర్యాదు చేసేవారిగా వారిని చూస్తారు. కానీ వేరాజ్ వ్యాపారాత్మక ఆలోచన మాత్రం వినియోగదారుల సేవల పట్ల ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. కార్పొరేట్ తాత్వికులు తమ ఉద్యోగాలు చేయటంలో, తమ ఉన్నతాధికారులను సంతృప్తిపరచడంలో, నిబంధనలు అనుసరించడం, తమను ఉద్యోగం నుంచి తొలగించకుండా ఉండేందుకు అవసరమైన కనీస పనులు చేస్తారు. ఒక కార్పొరేట్ తరహా వ్యక్తి, నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పని గురించి ఆలోచిస్తాను, ఆ తర్వాత తిరిగి వచ్చాక కంపెనీ గురించి అసలు ఆలోచించను అని చెప్తాడు. వారంతా కూడా ఉద్యోగాన్ని యాంత్రికంగా చేస్తూ వేరేదేదో చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ వ్యాపారాత్మక ఆలోచన పరులు వేరుగా ఉంటారు. వారు కంపెనీ విజయానికి నిబద్ధులై ఉంటారు. వారు తమను తాము స్వయం ఉపాధి కలిగిన వారిగా భావించుకొని అది తమ స్వంత కంపెనీలా వ్యవహరిస్తుంటారు. వారు మనం, మనది వంటి పదాలను కంపెనీ గురించి, దాని ఉత్పత్తుల, సేవల గురించి ప్రస్తావించేటప్పుడు వాడుతుంటారు. అన్నింటికీ మించి ఫలితాల గురించి వారు అత్యధిక బాధ్యతను తీసుకుంటారు. వ్యాపారాత్మక ఆలోచన పరులు ఎప్పుడూ స్వచ్ఛందంగా మరింత బాధ్యతను తీసుకుంటారు. వారెప్పుడూ కంపెనీకి గొప్పగా దోహదం చేసేందుకు మార్గాల గురించి ఆలోచిస్తుంటారు. వారు నిరంతరం తమ నైపుణ్యాలను పెంచుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ, తమ కంపెనీకి మరింత విలువైన వారిగా అయ్యేందుకు మార్గాలు అన్వేషిస్తుంటారు. అన్నింటికీ మించి కంపెనీ అమ్మకాలు, లాభాలు పెంచేందుకు వ్యాపారాత్మక ఆలోచన పరులు అన్వేషిస్తుంటారు. వ్యాపారాత్మక ఆలోచన వినియోగదారులు కేంద్రంగా వారిపై దృష్టి పెట్టి ఉంటుంది. వ్యాపారాత్మక ఆలోచన పరులు ఎప్పుడూ వినియోగదారుల గురించి ఆలోచిస్తుంటారు. వ్యాపార విజయానికి కీలకం అసెస్మెంట్, అంటే సెల్ మోర్ స్టఫ్, ఎక్కువ సరుకు అమ్మడం. వ్యాపారాత్మక ఆలోచన పరుడు ఎక్కువ సమయం ఆలోచించేది దీని గురించే. మనం ఎక్కువ అమ్మకాలు ఎలా చేయగలం, అత్యధిక అమ్మకాలు ఎలా మనం సాధించగలం. విజయవంతమైన వ్యాపారులకు కొన్ని లక్షణాలు, గుణాలు, క్రమశిక్షణలు ఉంటాయి. వారు సగటు వ్యక్తుల కన్నా ఎక్కువగా సాధించే సామర్థ్యాన్ని ఇచ్చేవి ఇవి. మీరు వ్యాపారాత్మక ఆలోచన పరుల లక్షణాలను అభివృద్ధి చేసుకునేందుకు, మీ కంపెనీకి అత్యధిక అమ్మకాలు, లాభాలతో దోహదం చేసేందుకు అనేక మార్గాలున్నాయి. 3 కీలక అంశాలు స్పష్టత, దృష్టి కేంద్రీకరించడం, ఏకాగ్రత అనేవని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, బ్రియాన్ ట్రేసీ కథనం ప్రకారం
ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ థింకింగ్ ఉన్న వ్యక్తుల కంటే ఎంటర్ప్రెన్యూరియల్ థింకింగ్ ఉన్న అంటే వ్యాపారాత్మక ఆలోచన ఉన్న వ్యక్తులకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. వాళ్ళు వినియోగదారుల దృష్టి నుంచి ఆలోచించి కంపెనీ వృద్ధి కొరకై పనిచేస్తూ ఉంటారు. మీరు నిరంతరం మీ వ్యాపార నమూనాలోని అత్యవసర అంశాలను అంచనా వేసి సమీక్షించుకోవడానికి వ్యాపారాత్మక ఆలోచనలు అవసరం. ఫస్ట్ వన్, మీ ఉత్పత్తి ఎటువంటి విలువను కలిగి ఉంది? మీ వినియోగదారుడికి మీ ఉత్పత్తి ఏ పని చేస్తుంది? ఏ లాభాలను చేకూరుస్తుంది? అది ఏ బాధను తొలగిస్తుంది? మీ వినియోగదారులు ఏ లక్ష్యాలు సాధించేందుకు తోడ్పడుతుంది? మీ వినియోగదారులకు మీ కీలక లాభాలు ఎంత ముఖ్యం? ఈ ప్రశ్నలు వేసుకొని నిర్దిష్టంగా సమాధానాలు చెప్పగల మీ సామర్థ్యమే మీ వ్యాపార భవిష్యత్తును నిర్ధారిస్తుంది. సెకండ్ వన్, మీ వినియోగదారుడు ఎవరు? మీరు అందించే ఉత్పత్తులు లేక సేవల వల్ల లబ్ధి పొందే వినియోగదారులు ఎవరు? మీ జనాభా పరిధి ఏమిటి? వారి వయసులు, ఆదాయాలు, కుటుంబ ఏర్పాట్లు ఏమిటి? వారి మానసిక పరిధులు ఏమిటి? వారి ఆశయాలు, కలలు, భయాలు, లక్ష్యాలు మీరు అమ్మేదానికి సాపేక్షంగా ఎలా ఉన్నాయి? వారి జాబితాలలో లేక పనిలో అది పోషించే పాత్ర ఏమిటి? ఇతర విషయాలతో పోలిస్తే అది వారికి ఎంత ముఖ్యం? థర్డ్ వన్, మీరు మార్కెట్, అమ్మడం, పంపిణీ, అందిపుచ్చుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలు ఏమిటి? మరింత మంది మెరుగ్గా చెల్లించగల వినియోగదారులను ఎలా ఆకర్షిస్తారు? మీరు ఆకర్షించిన సంభావ్య వినియోగదారులకు వేగంగా, మరింత ప్రభావవంతంగా ఎలా అమ్ముతారు? మీ ఉత్పత్తిని వేగవంతంగా, మరింత ప్రభావవంతంగా ఎలా పంపిణీ చేస్తారు? Amazon.com గురించి ఆలోచించండి. ఆ తరహాలో మీరు ఏదో ఒకటి ఆలోచించండి. 4, మీ కస్టమర్లు మీ నుంచి మళ్ళీ మళ్ళీ కొనడమో లేక ఇతరులకు కూడా మీ వద్ద నుంచి కొనమని చెప్పేలా మంచి వినియోగదారుల సేవను ఎలా అందించగలరు? 5, మీ వ్యాపార ఖర్చు నిర్మితి ఏమిటి? మరింత లాభదాయకతను సాధించడం కోసం మీరు దాన్ని ఎలా మారుస్తారు? ఇలాంటి ప్రశ్నలు వ్యాపారాత్మక ఆలోచనలు గలవారు సమీక్షించుకుంటూ ఉండాలి అని బ్రియాన్ ట్రేసీ మనకు వివరిస్తున్నారు. ఎప్పుడూ వినియోగదారుల గురించి ఆలోచించడమే వ్యాపారాత్మక ఆలోచనకు ముఖ్యం. నిరంతరం కొత్త, భిన్నమైన, మెరుగైన, వేగవంతమైన, చౌకైన మార్గాలలో వినియోగదారులకు సేవ చేసేందుకు వారికి కావలసిన అవసరమైన వాటిని ఎక్కువగా ఇచ్చేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. మీరు వ్యాపారవేత్త అయిన, ఉద్యోగి అయినా మీ వృత్తిలో పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసే సామర్థ్యం మరే ఇతర అంశం కన్నా వ్యాపారాత్మక ఆలోచన కలిగి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ చాప్టర్లో మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే, వ్యాపారాత్మక ఆలోచన గనక కలిగి ఉంటే మన మానసిక సామర్థ్యం కూడా వెలికి తీసే అవకాశం ఏర్పడుతుంది. మన మానసిక సామర్థ్యం మనం ఎప్పుడైతే వెలికి తీయగలుగుతామో మన కంపెనీకి లాభాల దారిన పట్టించే అవకాశం మన వల్ల కలుగుతుంది. అందువల్ల కంపెనీ మనల్ని ఎంతో ప్రాముఖ్యతనిచ్చి మనం డెవలప్ అవ్వడానికి కూడా కంపెనీ మనల్ని సహకరిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుద్దాం.